ముఖ్యంగా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే పార్టీ పెట్టిన తర్వాత అసెంబ్లీకి అడుగు పెట్టడానికి 10 ఏళ్ళు పట్టింది. సరే, ఏ విధంగానో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడా, వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాడా, ఏమైనా కానీ ఏంటంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు అతను చేయాల్సిందేంటి? ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటూ ప్రజల్లో మమేకమై పార్టీని డెవలప్ చేసుకోవాలా, అంటే ఓటింగ్ శాతం పెంచుకోవాలా. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. ఏ విధంగా వచ్చాడనేది, సింగిల్గా వచ్చాడా, పొత్తుతో వచ్చాడా అనేది కాదు. పరిపాలనలో భాగస్వామి అయ్యాడు. అయినప్పుడు అప్పుడు దాని విధి తను నిర్వహించాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి తనకంటూ ఒక అజెండా లేదు ఇప్పటి వరకు. బీజేపీ ఎజెండాతో వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం. ఎవరి అజెండా అయినా కూడా ఏంటంటే ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పార్టీని బలోపేతం చేసుకో. ఇప్పుడు తెలంగాణకి వెళ్ళాడు, దీనివల్ల లాభ నష్టాలు ఏదో చూద్దాం. నాయకుడు అందరూ చెప్పినట్టు ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు తెలంగాణలో అంత అవసరం ఏమొచ్చింది పవన్ కళ్యాణ్కి? పోనీ వెళ్ళాడు, వెళ్ళడం ఎలా వెళ్ళాడు? శాంతియుతంగా వెళ్ళాలా. దుందుడుగా వెళ్తే వచ్చే నష్టాలే కానీ లాభాలు ఎలా వస్తాయి? నువ్వు సక్సెస్ అయితే ఓకే, తెలంగాణలో ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, అక్కడ బీజేపీకి నష్టం, ఇక్కడ తెలుగుదేశానికి నష్టం, టోటల్గా నీ జనసేనకే నష్టం. ఇక్కడ ఒక బాధ్యతగా ఒక ఆంధ్రప్రదేశ్లో నీకంటూ ఒక బాధ్యత ఉండేటప్పుడు ఈ 3 సంవత్సరాలు ఉన్న అవకాశాన్ని వదిలిపెట్టుకొని మళ్ళా ఇంకో దగ్గర పిపాకులాడటం, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఇబ్బందులు వస్తాయే తప్ప దానివల్ల లాభం ఉండదనేది, ఇది ఏ పార్టీ ఉన్నా నేను చెప్పబోయేది ఇదే మాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సొంతగా పోటీ చేసే బలం లేనప్పుడు ఆచితూచి అడుగేయాలి. మిగతా పార్టీలన్నీ బలమైన పార్టీలే, పొత్తులు అవకాశాన్ని బట్టి పొత్తులు పెట్టుకుంటూ ఉంటారు. అన్ని నియోజకవర్గాలలో క్యాండిడేట్లు నిలబెట్టి పోటీ చేయగల సత్తా ఉంది వాళ్ళకి, వెళ్ళిపోవటంలో తర్వాత. కానీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి ఆ పరిస్థితి కాదు కదా. అలాంటప్పుడు నీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా అభిప్రాయం. దాన్ని డెవలప్ చేసుకొని మీరు తెలంగాణలో ప్రయత్నం చేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.